వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కమెంట్ సెక్షన్లో వీ వాంట్ జస్టిస్ అని కమెంట్ చేయండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ రియాన్. ఈ వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నానండి. రీసెంట్గా జరిగిన కోల్కతాలో సంఘటన మనందరికీ తెలిసిందే. ఆ విషయం గురించి అయితే ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్నాను. రీసెంట్గా కోల్కతాలో ఆర్జీకర్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇందులో ఒక లేడీ డాక్టర్ని అయితే అత్యాచారం చేసి చంపేసినారు. ఈ విషయం అయితే మనందరికీ తెలిసిందే కదా. ఈ విషయం విన్న వెంటనే నా మనసులో ఏమనిపించిందనేసి ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా ఈమె ఎంత బాధపడి ఉంటుంది, ఆ సంఘటన జరిగేటప్పుడు ఈమె ఎంతగా బాధపడి ఉంటుంది, ఈమె తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎంతగా వాళ్ళ బాధకైతే మనం అంతులేని బాధ అని కూడా చెప్పచ్చు. వాళ్ళని 31 సంవత్సరాలు వాళ్ళ కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకొని ఇటువంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళ కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రుల బాధ అనేది మనం వర్ణించలేనిది. ఆ అమ్మాయి పడ్డ క్షోభకు, ఆ అమ్మాయి అనుభవించిన బాధకైతే మనమైతే అస్సలు ఆ బాధకి వెలకట్టలేము. ఈ వీడియోలో నేనైతే ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే, మన చుట్టుపక్కల మన దేశంలో మన చట్టాలు ఎలా ఉన్నాయి, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎలా జాగ్రత్త పడాలి, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి అనే పాయింట్ని అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఈ అమ్మాయికి ఎంత బాధ పెట్టాడంటే, నిందితుడైతే సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఎంత బాధ పెట్టి ఈ అమ్మాయిని చంపినాడంటే, కళ్ళకు తను అద్దాలు వేసుకుంటే కళ్ళ అద్దాల మీద కొట్టింటే కళ్ళ అద్దాలు, ఆ గ్లాసెస్ చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, అవన్నీ కళ్ళ లోపల వెళ్ళిపోయినాయంట. పోస్ట్ మార్టం చేసేటప్పుడు వాళ్ళైతే ఇచ్చిన నివేదికలో ఇలా అయితే చెప్పుండారు డాక్టర్స్ అయితే గన. తన కళ్ళల్లో గ్లాసెస్ ఉన్నాయంట. అలాగే తన కళ్ళల్లో నుంచి, ముక్కుల్లో నుంచి, చెవులల్లో నుంచి, నోట్లో నుంచి రక్తం అనేది చాలా ఎక్కువగా అయితే వచ్చిందనేసి చెప్తా ఉంటారు. అలాగే తను ఈ సంఘటన జరిగేటప్పుడు తను సౌండ్ చేయకుండా తన నోరు నొక్కేసే సమయంలో అయితే గన తన మెడ ఎముక అనేది విరిచేసినాడు, కాళ్ళు విరిచేసినాడు, చేతులు విరిచేసినాడు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆమె బాడీలో అయితే 150 ml వీర్యం అనేది నమూనా అనేది దొరికింది అని చెప్పేసి డాక్టర్స్ అయితే నిర్ధారించినారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా బ్లీడింగ్ అయిందనేసి డాక్టర్స్ అయితే నిర్ధారించినారు. ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా కూడా స్త్రీ పట్ల ప్రవర్తించవచ్చు అని మనకైతే ఈ సంఘటన చూసిన తర్వాత మనకైతే తెలుస్తూ ఉంది. ఇటువంటి సమాజంలో ఆడపిల్లలను అనేది ఎలా పెంచాలి అనేసి ఒక చిన్న భయం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏ ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకైనా మనమైతే ఆడపిల్లలకి చెప్పి పెంచుతాం. ఏమనేసి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఇక్కడికి వెళ్ళకూడదు, బయటికి వెళ్ళకూడదు, రాత్రిలో తిరగకూడదు అనేసి మనం ఆడపిల్లలకి ఎలాగైతే చెప్పి పెంచుతామో అలాగే మగపిల్లలకు కూడా మనం చెప్పి పెంచాలా. వాళ్ళను కూడా అరే తిను, మీ చెల్లెల్లాంటిది, మీ అక్క లాంటిది కనిపించే ఆడవాళ్ళనంతా మనం గౌరవించాలా అనే ఉద్దేశంతో మనం మగపిల్లల్ని పెంచినట్లయితే ఇటువంటి చెడు సంఘటనలు జరగకుండా చాలా వరకు నివారించవచ్చు. అలాగే మనం బయట దేశాలలో ఉండే చట్టాలను చూసుకుంటే, సౌదీలో కానీ కువైట్లో కానీ చూసుకుంటే ఆడవాళ్ళని చూడాలంటేనే భయపడే విధంగా చట్టాలు ఉన్నాయి సౌదీలో కానీ కువైట్లో కానీ. ఇటువంటి చట్టాలు మన దేశంలో ఎందుకని అమలు పరచకూడదో నాకైతే అర్థం కాదు. నిందితుడు సంజయ్ రాజ్ అయితే తను ఓపెన్గా చెప్తా ఉన్నాడు, ఈ సంఘటనకి కారణం నేనే అనేసి ఎంక్వైరీలో అయితే తెలిసింది తనే అనేసి. ఇంత ఓపెన్గా తను చెప్పినప్పుడు మన చట్టం కానీ మన ప్రభుత్వం కానీ అతన్ని ఎందుకని వెంటనే శిక్షించడం లేదు? అంటే మన దేశంలో మనం వెంటనే శిక్షలు అమలు పరచలేమా? సౌదీలో లాగా కువైట్లో లాగా మనం
చట్టాలను ఇక్కడ అమలు పరచలేమా అనేసి అయితే అర్థం కాని విషయం. అక్కడ సౌదీలో కానీ కువైట్లో కానీ ఇటువంటి చెడు ప్రవర్తనలు కానీ ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కానీ నడి రోడ్డులో కాల్చి పడేస్తారు, లేదా నడి రోడ్డులో నిలబెట్టి ఉరి తీస్తారు, లేదా తల నరికేస్తారు నడి రోడ్డులో నిలబెట్టి. ఇలాగ మన దేశంలో ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఇటువంటి శిక్షలు పడితే మన దేశంలో కూడా భయం అనేది రాదా? మన దేశంలో కూడా ఇటువంటి చర్యలు జరగకుండా అనేసి అయితే మనమైతే చర్యలు కానీ చట్టాలు కానీ ఇటువంటి చట్టాలు కానీ మనం తీసుకొని రాలేమా? ముఖ్యంగా ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అయితే ఇతన్ని ఉద్యోగం నుంచి తీసేసేది కాదు, కానీ వేరే కాలేజ్కి అనేసి ఇతన్ని ప్రమోట్ చేసినారంట. ఇదెక్కడి విచిత్రమో నాకైతే అర్థం కాదు ఫ్రెండ్. ఇటువంటి చర్య జరగగానే ఇతన్ని అరెస్ట్ చేయకుండా, అంటే ఇతని కాలేజ్లో ఇతని హాస్పిటల్లో ఇతనికి తెలియకుండానే ఇటువంటి దుష్కరమైన చర్యలు జరుగుతున్నాయి అనేసి ఎవ్వరూ అనుకోలేము. ఇతని హస్తం ఇందులో లేకుండానే ఇంత పెద్ద విషయం జరిగింటుందని కూడా మనం తెలుసుకోలేము. సిబిఐ అయితే ఈ కేసుని చాలా దర్యాప్తు చేస్తూ ఉన్నది. ఇతన్ని 3 రోజుల నుంచి ఎంక్వైరీ చేస్తానే ఉన్నది. ఇతని నుంచి అయితే రెస్పాన్స్ అయితే ఏమీ లేదు. ఇతన్ని సస్పెండ్ చేసేయకుండా మళ్ళీ వేరే కాలేజ్కి అనేది ఇతన్ని ప్రిన్సిపాల్గా ప్రమోట్ చేసినారంటే ఇదెక్కడి చట్టాలో ఇదెక్కడిదో మనకైతే అర్థం కాదు. మెయిన్ ఇందులో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ప్లీజ్ ఆడవాళ్ళ పట్ల రెస్పెక్ట్గా ఉండండి, ఆడవాళ్ళని కూడా గౌరవించండి, వాళ్ళని మీ అక్కగానో సొంత చెల్లిగానో అనుకోండి. ఇటువంటి ఏవైనా తప్పు కానీ జరిగితే మనమందరం వాళ్ళ పక్క నిలబడి వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడుదాం. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, అమ్మాయిలని రక్షించే ఉద్దేశం మనందరికీ ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో వీ వాంట్ జస్టిస్ అని ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. అయితే ఇంతే ఫ్రెండ్స్, నా మనసులో ఉండే ఉద్దేశం అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పినాను. ఓకే, బాయ్.